టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్ కి చేరింది టీమిండియా. ఇక భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. హార్దిక్ పాండ్యా 2, బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు. ఇక భారత్ ఫైనల్ కి చేరుకోవడంతో సంబరాలు చేసుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఇక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 42 బంతుల్లో 88 పరుగులు చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారించారు. జనరల్ గా వాంకడే స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇండియన్ బ్యాట్స్మెన్స్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. పాండ్యా, తిలక్, దుబే, ఇషాన్ కిషన్ రాణించడంతో భారత్ 250 మార్కును దాటింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను స్టాక్స్ 2వ ఓవర్లోనే అవుట్ చేశాడు. వికెట్ పడ్డ సంజు శాంసన్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. ఇక పవర్ ప్లేలో 6లు, 4లతో ఇంగ్లాండ్ బౌలర్లపైన విరుచుకుపడ్డాడు. 8 4లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఇటు ఇషాన్ కిషన్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో జట్టు స్కోర్ అమాంతం పెరిగింది. ఇషాన్ కిషన్ 18 బంతుల్లోనే 4 4లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శివన్ దుబే 25 బంతుల్లో 1 4, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. ఇక ఇటు చివర్లో హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు. 12 బంతుల్లో 3 4లు, 2 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. ఇటు తిలక్ వర్మ సైతం అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ భారీ స్కోర్ చేసింది.